గ్రేటర్ హైదరాబాద్ నగర వాసులు హైడ్రా అంటేనే వణికిపోతున్నారు. వారాంతాలు వస్తే చాలు హైడ్రా అధికారులు బుల్డోజర్లకు పని చెబుతున్నారు. ఆక్రమణల పేరుతో పెద్దలను వదిలి పేదలపై ప్రతాపం చూపిస్తున్నారు. కోట్లు విలువ చేసే భవంతులను వదిలి పూరి గుడిసెలు, రేకుల ఇండ్లను నీలమట్టం చేస్తున్నారు. మొన్న బతుకమ్మ పండుగ తొలి రోజే గాజుల రామారంలో కూల్చివేతలు చేపట్టి పేదలకు నిలువ నీడ లేకుండా చేసిన హైడ్రా సిబ్బంది దసరా పండుగ తెల్లారే కొండాపూర్లో నిర్మాణాలను తొలగించారు. ఇక్కడి భిక్షపతి నగర్లో ఉన్న ప్రభుత్వ స్థలంలోని అక్రమ నిర్మాణాలను నిర్దాక్షిణ్యంగా కూల్చివేశారు. ఇవాళ తెల్లవారుజామునే బుల్డోజర్లు, ప్రొక్లైనర్లతో వచ్చిన అధికారులు భారీ పోలీసు బందోబస్తు నడుమ కూల్చివేతలు ప్రారంభించారు. ఇక కూల్చివేతల వద్దకు మీడియాను కూడా అనుమతించలేదు. 2 కిలోమీటర్ల దూరంలోనే మీడియాను, స్థానికులను అడ్డుకున్నారు. హైడ్రాకు సంబంధించి మరింత సమాచారం మా క్రైమ్ బ్యూరో చీఫ్ భాస్కర్ ఫోన్ల ద్వారా తెలియజేస్తారు. అయితే భాస్కర్ చెప్పండి, గ్రేటర్ హైదరాబాద్ లో నగర వాసులందరూ కూడా హైడ్రా అంటేనే వణికిపోయిన పరిస్థితి ఈ రోజు తెలంగాణ రాష్ట్రంలో కనిపిస్తుంది. దీనికి సంబంధించి రీజన్స్ ఏంటి భాస్కర్? హైదరాబాద్ లో హైడ్రా అంటే పేదల గుండెల్లో హడలెత్తిపోతున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. ఇవాళ తెల్లవారుజామున జరిగినటువంటి హైడ్రా కూల్చివేతల్లో, కొండాపూర్ భిక్షపతి నగర్ లో జరిగినటువంటి హైడ్రా కూల్చివేతల్లో పండుగ సందర్భంగా తెలంగాణకు పెద్ద పండుగ అయినటువంటి దసరా సంబంధించినటువంటి పండుగలు అనేక మంది అక్కడ 25 సంవత్సరాలుగా స్థానికంగా ఉంటున్నటువంటి వ్యక్తులందరూ కూడా ఆయా గ్రామాలకు వెళ్ళినటువంటి విషయాన్ని తెలుసుకున్నటువంటి హైడ్రా అధికారులు ఒక్కసారిగా ఒక సింహం గ్రామం మీద దాడి చేసినట్టుగా దాడి చేసినటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలో పెద్ద ఎత్తున అక్కడ ఉన్నటువంటి దానికి సంబంధించి హైకోర్టు నోటీసులు, సుప్రీంకోర్టు నోటీసులు ఉన్నప్పటికీ గతంలో హైకోర్టు ఒక ఇన్స్ట్రక్షన్ ఇచ్చింది, ఖచ్చితంగా సెలవు దినాల్లో హైడ్రా కూల్చివేతలు జరపకూడదని. దాన్ని పక్కన పెట్టి ఇప్పటి వరకు రేవంత్ సర్కారు హైకోర్టులు ఇచ్చినటువంటి నోటీస్ కానీ, సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి నోటీస్ కానీ అన్ని పక్కన పెట్టి ఇవాళ చేస్తున్నటువంటి వ్యవస్థకు సంబంధించి ఇవాళ మనకు చాలా స్పష్టంగా అర్థమవుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. పేదలకు నిలువ నీడ లేకుండా చేస్తున్నటువంటి పరిస్థితి చాలా స్పష్టంగా కనిపిస్తోంది. ఈ నేపథ్యంలో చాలా స్పష్టంగా ఒకవైపు ఈ ప్రతిపక్ష పార్టీ నుంచి అధికార పార్టీలోకి వెళ్ళినటువంటి ఒక ఎమ్మెల్యేను కాపాడే ప్రయత్నంలో కానీ, మరొక పక్క పాత బస్తీలో ఉన్నటువంటి మరొక కీలక నేతకు సంబంధించినటువంటి కమర్షియల్ బిల్డింగ్ కాపాడడం కానీ సక్సెస్ఫుల్ గా ముందుకు వెళ్ళినటువంటి హైడ్రా కేవలం పేదల ఇల్లు కొల్లగొట్టడంలో మాత్రం చాలా సక్సెస్ఫుల్ గా వాళ్ళని ఇబ్బంది పెట్టే ప్రక్రియ కొనసాగుతుందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే వాళ్ళ రాష్ట్రంలో కేవలం రేవంత్ రెడ్డి సర్కారులో జరుగుతుంది హైడ్రా సర్కారు మాత్రమే చెప్పుకోవచ్చు. సెలవు దినాలను దృష్టిలో పెట్టుకొని, సెలవు దినాలు మిగతా హాలిడేస్ అన్ని దృష్టిలో పెట్టుకొని శని ఆదివారాల్లో కూల్చివేతలకు పాల్పడుతున్నటువంటి హైడ్రా చేస్తున్నటువంటి పనులు ఇవాళ రాష్ట్ర ప్రభుత్వానికి అర్థం పెట్టే విధంగా చాలా స్పష్టంగా కనిపిస్తోంది. దీని ద్వారా అనేక మంది పేదలు నిర్మాణాలు అయిపోయినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇట్లాంటి ఎన్ని జరిగినా కూడా ప్రభుత్వంలో ప్రశ్నించేటువంటి వాళ్ళు లేరు. ప్రతిపక్షంలో ప్రశ్నిస్తే వాళ్ళకి న్యాయం జరగదు. అనేక మంది ఇబ్బందులు పడుతున్నా కూడా కనీసం పట్టించుకునేటువంటి పరిస్థితి లేదు. అయితే భాస్కర్ ఇటు ఆక్రమణల పేరుతో పెద్దలను వదిలి పేదలపై మాత్రమే ప్రతాపం చూపిస్తున్నారు. దానికి పేదలందరూ కూడా ఇబ్బంది పడుతున్నారు. దీనికి సంబంధించి డీటెయిల్స్ ఏంటి భాస్కర్? నేను చాలా స్పష్టంగా చెప్తున్నాను ప్రియా మీకు. గతంలో బీఆర్ఎస్ పార్టీ తరఫున గెలిచి కాంగ్రెస్ పార్టీలో చేరాలని చెప్తున్నటువంటి ఒక కుహానాకు సంబంధించినటువంటి ఒక ఎమ్మెల్యే, సీనియర్ నాయకుడిగా చెప్పుకున్నటువంటి ఒక సామాజిక వర్గానికి సంబంధించినటువంటి ఐటీ ఏరియాకు సంబంధించినటువంటి ఒక ఎమ్మెల్యే ఇవాళ ఆయన కాంగ్రెస్ పార్టీలో సిద్ధం పుచ్చుకొని రేవంత్ రెడ్డి నివాసంలో కండువా కప్పుకొని కనీసం ఆయన కాంగ్రెస్ పార్టీలో చెప్పుకొని జాయిన్ అయినటువంటి విషయం కూడా చెప్పుకునేటువంటి పరిస్థితి ఒక ఎమ్మెల్యే ఆయన భూమిని కాపాడడానికి అహర్నిశలు ప్రయత్నిస్తున్నటువంటి హైడ్రా అధికారులు దాదాపు గాజుల రామారంలో వారం రోజుల క్రితం జరిగినటువంటి ఇన్సిడెంట్లు కానీ, ఇప్పుడు జరుగుతున్నటువంటి ఇన్సిడెంట్ లో కానీ పేదల పక్షాన కనీసం నిలబడినటువంటి పరిస్థితి, 100 పోలీస్ అధికారులతో ఒక నిజంగా కూడా ఇవాళ మనం ఇండియా పాకిస్తాన్ బార్డర్ లో ఉన్నామనేటువంటి ఇన్సిడెంట్ చెప్పేటువంటి హైడ్రా అధికారులు కనీసం ఆ పేదలకు సంబంధించినటువంటి వాళ్ళ ఇళ్లలో ఉన్నారా లేదా, దసరా పండుగ సందర్భంగా దాదాపుగా ఆ 25 సంవత్సరాలు అక్కడ నివాసం ఉంటున్న వాళ్ళందరూ కూడా తెలంగాణ నుంచి వచ్చి ఇక్కడ నివాసం ఉంటుకోవాలి. వాళ్ళు అక్కడికి అక్కడ ఉండి వాళ్ళ నివాసాల నుంచి తిరిగి వచ్చేలోపు కనీసం ఓపిక పట్టకుండా వాళ్ళ ఇళ్లను కూల్చివేస్తుంటే దసరా పండుగ తెల్లారక ముందే తెల్లారిపోయిందా అనే సందంగా ఇవాళ కొండాపూర్ భిక్షపతి నగర్ లో వాళ్ళ జీవితాలు తెల్లారుతుంటే హైడ్రా అధికారుల ఆనందాన్ని కళ్ళల్లో చూస్తున్నటువంటి రేవంత్ రెడ్డి కనీసం ఎందుకు పట్టించుకోవటం లేదనేటువంటి మాత్రం చాలా స్పష్టం. ఇవాళ
రాష్ట్రంలో జరుగుతున్నటువంటి అరాచక పాలనలో నేపథ్యంలో మాట్లాడుతున్న జర్నలిస్టులను అక్రమ కేసులు పెట్టడం, ఇట్లాంటి విషయాలు చెప్తున్నటువంటి సోషల్ మీడియా ఉన్నటువంటి ప్రతినిధులపై అక్రమ కేసులు పెట్టడం, నిన్నగాక మొన్న వచ్చినటువంటి పోలీస్ అధికారులు దీని మీద అడగులుగా మాట్లాడుతున్నటువంటి పరిస్థితులు కూడా మనకు చాలా స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఏది ఏమైనా తెలంగాణ ప్రజల వైపు ఇవాళ బీఆర్ఎస్ పార్టీ నిలబడుతుంటే తెలంగాణ ప్రజల వైపు టీ న్యూస్ చాలా స్పష్టంగా నిలబడుతుంది. ఇవాళ జరుగుతున్నటువంటి విధ్వంసం దసరా సెలవుల సందర్భంగా విద్యార్థులకు ఉపశమనం ఇచ్చేటువంటి సెలవులు కావు ఇవి. పేద ప్రజల గుండెల్లో గుణపాన్ని దించేటువంటి ఒక నిర్బంధ కాండ హైడ్రా పేరుతో రేవంత్ రెడ్డి సర్కార్ చేస్తున్నటువంటి దమనకాండగా కనిపిస్తోంది. ఇప్పటికైనా ఇటువంటివి మానకపోతే భవిష్యత్తులో రేవంత్ రెడ్డి సర్కారు ఇవాళ ఇటువంటి ప్రజాగ్రహానికి గురిగా తప్పదనేటువంటి అనేక అంశాలు టీవీ ద్వారా చెప్పినటువంటి పరిస్థితి. ఇవాళ జరుగుతున్నటువంటి అక్రమ నిర్మాణాలు ఎవరైతే చెప్తా ఉన్నారో ఈ అక్రమ నిర్మాణాలు కాదు, 25 సంవత్సరాలుగా దాంట్లో ఉంటున్నటువంటి వాసులను వెళ్ళగొట్టుకునే ప్రక్రియ కొనసాగుతోంది. దీనిపైన భవిష్యత్తులో రాబోయే రోజుల్లో ఖచ్చితంగా దీనిపైన బుద్ధి చెప్పేటువంటి రోజు వస్తుందని చెప్తున్నా. హైడ్రా ఇప్పటికైనా పేదల కడుపు నింపి పెద్దల కడుపు కొట్టేటువంటి ప్రక్రియ కొనసాగించాలి. పెద్దలను ఇప్పటికైనా బయట తీసుకురావాలి. ఎవరైతే బీఆర్ఎస్ పార్టీలో గెలిచినటువంటి వ్యక్తులు కాంగ్రెస్ పార్టీలోకి వెళ్ళారో వాళ్ళని ఎందుకు కాపాడుతున్నారో, పాత బస్తున్నటువంటి వ్యక్తులను ఎందుకు కాపాడుతున్న సమాధానం చెప్పాల్సినటువంటి రోజులు భవిష్యత్తులో ప్రజలే హైడ్రాను ప్రశ్నించేటువంటి పరిస్థితి వస్తున్నటువంటి మాత్రం పేదలు మీడియా సమక్షంలో ప్రశ్నిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది. రైట్ భాస్కర్, థ్యాంక్ యూ. మొత్తంగా చూసుకుంటే హైడ్రా అంటేనే హైదరాబాద్ వాసులందరూ కూడా వణికిపోయిన పరిస్థితి ఏర్పడింది. ఇవాళ తెల్లవారుజామునే బుల్డోజర్లు ప్రొక్రైన్లతో కూడా హైడ్రా విధ్వంసం చేసింది. ఆ ప్లేస్ కి కనీసం మీడియాను కూడా అనుమతించకుండా ఉండింది. అండ్ 2 కిలోమీటర్ల మేరానే మీడియా స్థానికులందరూ కూడా అడ్డగించినటువంటి పరిస్థితి ఈ రోజు ఏర్పడింది తెలంగాణ ప్రభుత్వంలో.